హవాలా కేసు ప్రధాన నిందితుడు వడ్డీ మహేష్ ను కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయస్థానం మహేష్ కి ఈ నెల 29 వరకు రిమాండ్ విధించింది. వడ్డీ మహేష్ ను విశాఖ సెంట్రల్ జైల్ కి గట్టి భద్రత మధ్య తరలించారు. మహేష్ ఆయన కజిన్స్ కలిసి హవాలా ర్యాకెట్ నిర్వహిస్తున్నట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు. సింగపూర్, చైనా, హాంకాంగ్ దేశాలకు ఈ ముఠా హవాలా లావాదేవీలు నిర్వహించిందన్నారు. డీజీపీ ఆదేశాల మేరకు ఈ కేసుని సిఐడికి బదలాయిస్తున్నట్టు చెప్పారు సిపి యోగానంద్. ఈ ముఠా వెనక ఇంకా ఎవరెవరున్నారు, బడాబాబుల హస్తం ఉందా అన్ని వివరాలు సిఐడి దర్యాప్తులో నిగ్గు తేల్తాయన్నారు సిపి. సంచలనం రేపిన హవాలా కేసులో A2 శ్రీనివాసరావు, A3 హరీష్, A4 రాజేష్లను సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. అత్తిలికి చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి శ్రీనివాసరావు, వారి బంధువులు కోల్కతా, విశాఖ, శ్రీకాకుళంలో హవాలా నెట్వర్క్ నిర్వహించినట్టు తేలింది. హవాలా ర్యాకెట్ కి మూల కేంద్రమైన కోల్కతాలో ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 42 తప్పుడు బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. మరిన్ని ఖాతాలపై కూపీ లాగుతున్నారు ఐటీ అధికారులు. హవాలా ర్యాకెట్ వివరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావు సహా 9 మందిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. డొల్ల కంపెనీల పేర్లతో 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి 680 కోట్లు జమ చేశారు నిందితులు. తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి వడ్డీ శ్రీనివాసరావుతో సహా 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. సంచలనం రేపిన హవాలా కేసులో A2 శ్రీనివాసరావు, A3 హరీష్, A4 రాజేష్లను సిఐడి అధికారులు ప్రశ్నించనున్నారు. అత్తిలికి చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి శ్రీనివాసరావు, వారి బంధువులు కోల్కతా, విశాఖ, శ్రీకాకుళంలో హవాలా నెట్వర్క్ నిర్వహించినట్టు తేలింది. హవాలా ర్యాకెట్ కి మూల కేంద్రమైన కోల్కతాలో ముమ్మరంగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 42 తప్పుడు బ్యాంక్ ఖాతాలను గుర్తించారు. మరిన్ని ఖాతాలపై కూపీ లాగుతున్నారు ఐటీ అధికారులు. హవాలా ర్యాకెట్ వివరాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆరా తీస్తోంది. వడ్డీ మహేష్, అతని తండ్రి శ్రీనివాసరావుతో పాటు 9 మందిపై 5 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు విశాఖ పోలీసులు. డొల్ల కంపెనీల పేర్లతో 1500 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్టు ఐటీ శాఖ గుర్తించింది. 12 కంపెనీల పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిచి 680 కోట్లు జమ చేశారు నిందితులు. తర్వాత అందులో 569 కోట్లను అక్రమంగా విదేశీ బ్యాంకులకు తరలించారు. సాఫ్ట్వేర్ కొనుగోలు పేరుతో శ్రీకాకుళానికి చెందిన వడ్డీ మహేష్, ఆయన తండ్రి వడ్డీ శ్రీనివాసరావుతో సహా 9 మంది ఈ భారీ కుంభకోణానికి పాల్పడ్డారు.